రూపాయలు పెట్టిన కోడలు బిడ్డ కాదు. చూసింది టక్కన పోయి అన్ని అబద్ధాలు లేదో మాటలు పెట్టుడు కరెక్ట్ కాదమ్మని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారా? గట్లా వల్ల నేను కూడా బాగానే ఉన్నా. ఇలా ప్రాంక్ ఏంటంటే మా పెద్ద కోడల మీద ఎత్తున్నా. అదేం ప్రాంకో మీ కళ్ళతోటి మీరే ఉండి నేను చెప్పా. మరి ప్రాంక్ అయితే చేద్దాం పని. వసంత అమ్ముందా? రమ్మన్ టీవీ బంద్ చేయరి. టీవీ బంద్ చేయరి. సినిమా యుద్ధగానే ఆగే శుద్ధుగా నాకు మళ్ళా రాదు సినిమా. కాదు మరి సడన్ గా టీవీ బంద్ చేయని అంటున్నావు. సడన్గా వచ్చిన మనిషికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి. అక్కడ కూర్చుంటే 12 ఆలోచనలు పడతాయి. ఏమైంది అత్తమ్మ? గారెలు చేసినావా? చేసినా. నీకు తెలియదా నేను చేసింది? తెలిసేనా? ఎన్నడు చేసినావు? వారం అవుతుంది. నువ్వు వారం రోజుల కింద చేసినావని తెలుసు, నువ్వు అప్పాలు చేసినావని తెలుసు. మీరు అందరు తిన్నారా? తిన్నాం. మీ అమ్మకు పంపించినావా? పంపించిన. నాకెందుకు పంపించలే? చచ్చింది గొర్రె. సాగర్ జాను వాళ్ళు చేసిరు కదా. సార్ వాళ్ళు జాను వాళ్ళు నువ్వు ఎట్లా చేసుకున్నావు, వాళ్ళు అట్లా చేసుకున్నారు. వాళ్ళు పెట్టిస్తారు, నువ్వు పెట్టియాలి. వాళ్ళు చేసుకున్నారు కదంటే వాళ్ళు చేసుకున్నావు, నువ్వు చేసుకున్నావు. నేనైతే చేసుకోలే కదా. నువ్వెందుకు? మేము అందరం ఉండగా నువ్వెందుకు చేసుకుంటావు? తెలుసు కదా మరి. ఎందుకు పంపించలే? ఆడ ఉన్నప్పుడు ఆడ తింటావు, ఇడికి వచ్చినప్పుడు ఈడ తింటావని పంపించలే. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా తింటా నేను? నువ్వు ఎన్నో బియ్యం డబ్బాల్లో సంచిల్లో ఎన్నో వేసుకొని మూలకు పెట్టుకుంటావు. నేను మూలకు పోయి తీసుకొచ్చుకొని తినంత లెక్కలు నా దగ్గర ఉంటాయా? అట్లెందుకు అనుకుంటావు అత్తమ్మ? తినుడేనా? లేకపోతే అదే ఎట్లా తింటా అనుకున్నావు? అదే నువ్వు ఇన్ని పెట్టిస్తే నా ఇంట్లో నేను ఏడ కూర్చున్నప్పుడు అది పడ్డా, నిలబడ్డప్పుడు అది పడ్డా, తినాలనిపించినప్పుడల్లా ఒకటి తీసుకొని తింటా. నీ ఇంటికి ఊరికి వచ్చుకుంటే తినకుండా పోతాను నేను. ఖర్చుడు అట్లా అనుకోలే నేను. ఆడ సాగర్ జాను వాళ్ళ ఇంటికాడ ఉన్నావు కదా, ఆడది తినాలనిపించినప్పుడు ఆడ తింటావు, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటావుగా. తీసుకొని తినమని నేను చెప్తే మొన్న నీకు. తీసుకొని తినే ధైర్యం నాకు అవుతుందా? నేను చెప్పినా లేదా? నా పాలు నాకు పెట్టియాలి అంతే, నా పాలు నాకు పంపించాలి. ఇప్పుడు పోని జాను వాళ్ళు వేసిర్రు అని అంటున్నావు, మరి వాళ్ళు చేసుకొని నీ లెక్కనే వాళ్ళు ఇయ్యరు. నువ్వు ఎవడికి వచ్చి తింటావు, నువ్వు అనుకుంటే ఇక్కడికి వచ్చి తింటావని అది అనుకుంటుంది. మరి మీరిద్దరు అట్లా అనుకుంటే మరి నేనేం కావాలి? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏమైంది? ఏమైంది? టీవీ చూస్తే చూడకుండా చూడు అక్కడికి వస్తుందో. కుర్చీలు ఇంట్లో దాచిపెట్టుకుంటారు, కుర్చీలు ఎత్తుకపోతారు మళ్ళీ. చెప్పు మరి, ఇది పద్ధతేనా? నీ తల్లికి ఇక్కడ నుంచి వెళ్ళి కొంత దూరం ఉన్న తల్లికి పంపించినావు అంటే కన్న తల్లి. నేను అత్తనైతే అత్తకు అమ్మకు తేడా ఉంటుంది కదా, అందుకే కదా. అట్లెందుకు అనుకుంటావు అత్తమ్మ? నాకు అత్తోటి కాదు అల్లోటి కాదు అత్తమ్మ, తల్లి ఇద్దరు ఒక్కటే. నాకు కనబడుతుంది కదా మరి. కనబడుతుందంటే ఉన్నట్టు అత్తమ్మ, నువ్వు ఆడ ఉన్నప్పుడు ఆడ తింటావు. వాళ్ళు చేయనే చేసిరి, మళ్ళీ ఆంచలు ఇడికి ఆడికి ఇడికి ఎందుకు అప్పుడు అప్పాలు. ఇడికి వచ్చినాక ఇక్కడ తినమంటే ఇన్నే తింటది. కావాలంటే తీసుకొని కూడా తినమని చెప్తే నీకు నేను చెప్పినా లేదా? తీసుకొని తినమని చెప్పినవే. నేను తీసుకొని తింటానా? నాకు ధైర్యం వస్తుందా? నువ్వు పెట్టింది వేరు, నేను తీసుకొని తిన్నది వేరు. పోనీ తీసుకొని తింటే ఒకసారి తీసుకొని తింటా కావచ్చు. ఊగే పానం కొట్టుకున్నప్పుడల్లా ఊగే సంచికాడు పోతానా నేను? నీ సంచి లెక్కనేనా? తీసుకొని తినుడేనా అత్తమ్మ? కాదురా, పానం కలగలనిపిస్తుంది. వారం రోజులే పండుగ పోయి, వారం రోజులే. కానీ పెద్దలు మాడుకోగా మధ్యలోకి ఇట్లా డిస్టర్బెన్స్ అయితే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? చెప్పు. వారం రోజులే పండుగ పోయి నేను ఒక్కదన్నా చేసుకొని అప్పాలు. కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు కదా, మనిషికి 4 ఇస్తే నాకు సరిపోతుంది. నేను ఒక్కని చేసుకుంటా అద్దు కానీ ఒక్కని చేసుకుంటూ ఎందుకు అని అనుకున్నా. ఇది చేసుకుంది, ఒక్క అప్ప కూడా ఇయ్యలే. ఇప్పుడు ఇదివరకు ఇయ్యలే అని చెప్తున్నా కదా. పానం కొట్టుకొని పంపిస్తుంది, ఇయ్యలా పంపిస్తుంది, రేపు పంపిస్తుంది. పని తీరిందో తీరలేదో, మరి ఆదికుందో లేదో. వాళ్ళమ్మకు సంచడం పంపింది. అదే అంటున్నా, చూసిన పంపక నేనేమనుకున్నా వాళ్ళమ్మకు సంచడం పంపుతుంది కదా, నీకు ఒక సంచడి ఇస్తుంది అని చెప్పని నేను అనుకున్నా. కాదు, ఇప్పుడు సాగర్ జాను వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నావు, నేనంటే ఇయ్యలే. మరి వీళ్ళు ఇచ్చిరా? అది ఉన్నది ఎక్కడ? ఉన్నది లేని కాదు. పానం మంచిగా తల్లిగారింటికి పోయి నీకు తెలుసు, నాకు తెలుసు. అది ఉండి చేసుకొని ఇవ్వకపోతే మరి ఆడిపోయి అనలే వస్తామ్మా నా దగ్గరికి వచ్చావు. మరి ఆడిపోయి అనపోతే నాను కుళ్ళు చూసినావా? ఇప్పుడు రజిత విషయం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇలా మీరు చూసుకోవాలి కానీ అక్కడ దాని పానం మంచలేకపోతే మళ్ళీ అనుడు అంటుంది
మళ్ళీ ఏమంటే అట్లా అట్లా అంటున్నాను అంటుంది. ఇప్పుడు ఎట్లా ఇది కుళ్ళు లెక్క అంటావా లేకపోతే కడుపున మాట్లాడిన లెక్క అంటావా? నీకంటే ఎక్కనా పోయి తిననుంటివి అత్తమ్మా, నువ్వు తినంగా వద్దానా తాగంగా వద్దానా అన్నావు. ఇప్పుడు రజిత జోలు ఎట్లాంటివి? ఆహా అనుట్లా నాకు మన తల్లికి పంపించింది నీకు ఇయ్యలేదమ్మా సంచరి పంపించింది అన్నాడు కదా, నేను కూడా చూసిన. ఆ మాటకు మరి వాళ్ళు ఇచ్చిర్రు అత్తమ్మని తెలుసుకోవడానికి అడిగిన నేను. మరి నువ్వు ఇన్నే ఉన్నావు కదా పక్కనే, అది ఉన్నదా ఇంటికాడ? తల్లిగారింటికి అయింది, తన పానం మంచిగా లేకనే తల్లిగారింటికి అయింది పోయింది. మరి అది ఎట్లా ఇస్తుంది? అదే నాకు అన్న చేసుకొని అత్తని పోయింది. అది నాకు చేత కాదు, నేను చేసుకోను. నేను మా వాళ్ళ ఇంటికి 4 రోజులు ఉంటా, 4 రోజులు ఉండి అప్పాలు పట్టుకొని వస్తా, నా మోనికి నేను కడుపున తింటా అని పోయింది. దాన్ని నేను ఎట్లా అడుగుతా? అది నేను ఎట్లా అంటా? అంటే మా అమ్మకు పంపించింది అనే వరకల్లా నువ్వోటి మా అమ్మోటి కాదని నాకు తెలిసేనే. ఎంతైనా తల్లి తల్లి మరి ఎంత అంటే మీకు 1 కోటి రూపాయలు పెట్టిన అంటారు కదా, 1 కోటి రూపాయలు పెట్టిన కోడలు బిడ్డే కాదు, 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు పెట్టినా కానీ అల్లుడు కొడుకు అని అంటారు కదా. అయినా నువ్వు అంటే ఇష్టం లేదమ్మా. అట్లా అనుకోక అట్లా కాదు. నా మనసు ఎంత కొట్టుకుంటది, నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నువ్వంటే అసలు ఇష్టమే లేదు, నువ్వంటే అసలు ఇష్టమే లేదు. ఏదో ఒకటి బత్తులు పెట్టుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ మెల్ల ఇంట్లోకి పోయి కుర్చీ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని బత్తులు కాదమ్మా. ఇప్పుడు నిన్ను మాట్లాడుకుంటున్నాం మధ్యలో వచ్చి అదోటి ఇదోటి అన్న కొద్ది కోపం వస్తుందా? ఇప్పుడు ఏమంటుంది నువ్వే ఇంటికి వచ్చిన అవసరమా సక్క ఇప్పుడు కాస్త నేనేం అట్లా అనలే, నేను అట్లా అనలే అత్తమ్మ అబద్ధం చేసుకుంటా అట్లా అనలే. నువ్వు అపార్థం చేసుకుంటే అవసరం అరా? నిన్ను నేను అనలే, నేను అన్నది ఎట్లా మీ అమ్మకు పంపించింది అని ఇప్పుడు నువ్వు కోపం మీదనే అత్తివి. మా అమ్మకు పంపించింది అనేసరికి నీ కోపం మొత్తం ఇంకెక్కువ వస్తుంది రాదా? కోపం వచ్చిన వాళ్ళని సల్లవడగొట్టాలి కానీ ఇంకెక్కువ తెప్పిస్తుండు కోపం. తెప్పితే నాకు వస్తుంది అనే కోపం. నా మనసులో కోపం పెట్టుకునే వచ్చిన కోపం ఉన్నది ఆల్రెడీ. ఆడ తెప్పితే నాకు కోపం వద్దలేదు. నా మనసు బాధ అనిపించి చూసి ఇదేంది ఇట్లా అప్పాలు. మరి అప్పాలే కానీ ప్రతి ఒక్కటి ఏదే కానీ ఇట్లా వేసుకొని తింటే మరి నేను ఎక్కడ పోవాలి? ఉన్నదండి ఒక్కని. మామయ్యనేమో దుబాయ్ బాయే, సింగపూర్ సౌదీ బాయే మామయ్య. మరి పరిస్థితి ఏంది, కథ ఏంది? 8 రోజుల కాడికి వెళ్ళి ఇప్పుడు నీ ఇంటికి వచ్చి తిన్నాను నేను. నువ్వు అన్నావు తినమని, నువ్వు తినవని అన్నావు. నీ ఇంటికి వచ్చి నేను తిన్నానా? అంటే ఆడ తిన్నదిగా ఇక తినబుద్ధి అయితే లేదు కావచ్చు, ఇక అత్తదో తింటదని నేను ఆలోచించుకుంటా. అట్లా నువ్వు అనుకున్నావు కానీ నేను తినా. అట్లా తినబుద్ధి కాదు నాకు. వాళ్ళు ఇస్తేనే నాకు తినబుద్ధి అవుతుంది. వాళ్ళు ఇవ్వకపోతే నేను కుండకేగబడి వేసుకున్నాడు, కుండకేగబడి తీసుకున్నాడు, అవి నాకు నచ్చాయని నీకు ఎప్పటి నుంచో తెలుసు. తెలిసి కానీ నువ్వు అట్లా చేసినావంటే మా అత్తమ్మ ఉంటుంది. అదే కథ సే అమ్మ నా మనసులు గురి అదే కథ సే అమ్మ నా మనసులు గురి మా అత్తమ్మ కుండ ముట్టది, మా అత్తమ్మ ఏదన్నా ముట్టది విషయమే అనుకోని అట్లా పెట్టుకుని దాని మీద ఒక అంక పెట్టి ఇట్లా మాట్లాడుతున్నావు. అదే నీ ఆ తల్లికి ఇవ్వకుండా నువ్వు ఉంటావా? ఉండవు, ఇస్తావు. కానీ మా అమ్మ అంటే దూరం ఉన్నది. ఇప్పుడు మొహం పగిలిపోద్ది. మొత్తం మాటిను. మా అమ్మ అంటే దూరం ఉన్నది. మొత్తం చెప్పండి అత్తమ్మ. ఎందుకు ఇవ్వాలన్నట్టే కదా ఇప్పుడు. ఎందుకు ఇవ్వాలన్నట్టే కదా ఇప్పుడు. రామ అట్లా కాదు, నేను చెప్పేది మొత్తం వినుర్రి. నీ కోపం తగ్గే మాట నేను చెప్తాగు. మా అమ్మ అంటే దూరం ఉన్నది. అక్కడ మా అమ్మ అన్నలు ఇస్తారో ఇయ్యరో చేసుకున్నారో లేదో నాకు తెలియదు అని నా తృప్తి మన అమ్మకు కొని పంపించాను. చేసుకున్నారో లేదో అని చేసుకున్నారో లేదో అని చెప్పని అక్కడ అంత దూరం ఉన్నదాని గురించి ఆలోచించింది. దగ్గర ఉన్న దానికి గురించి ఆలోచించిందా? దగ్గర నా కళ్ళ ముంగట ఉన్నావు కాబట్టి నాకు ఇచ్చుకుంటా. ఎప్పుడు అత్తమ్మ తిందుదా మళ్ళీ వచ్చి సంక్రాంతికి ముక్కిపోయినాక గ్యాస్ అయినాక అదేమ్మా మళ్ళీ వచ్చి సంక్రాంతికి ముక్క అయినాక అప్పుడు అత్తమ్మ తిన్నావా అంటే నాకు తృప్తి అనిపిస్తే నీకు తృప్తి అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడో ఉన్న తల్లి గురించి మా అన్నలు ఇద్దరు ఇయ్యరో, మా మరదలు ఇద్దరు ఇయ్యరో, మా అమ్మ పరిస్థితి ఎట్లుంటుందో ఇవి పంపిస్తే కడుపుంటే తింటుందని పంపించినావు. మరి నన్ను గట్ట ఆలోచించుకోలే. మరి ఆ జాన్ ఇస్తుందో ఇయ్యదో, మరి ఇల్లది చేసుకోపోయారి. మరి ఎట్లా నా దగ్గర నేను ఉంచుకుంటే ఆమె దగ్గర ఉంచుకుంటే మరి మా అత్తమ్మ బతికి ఏం కావాలి? ఇయ్యకపోని కానీ నా పని అయితే నేను పంపిస్తాను. పంపియన్నా అత్త అట్లా ఎందుకు అనుకుంటావు అత్తమ్మ? నా గుణం కాసు ఉంటుంది. నన్ను మురిగిపోయినాకనే ఇస్తాను నేను. ఇప్పుడు ఎట్లా అంటావు? ఇక ఇప్పుడు వారం రోజులు అంటున్నావు. ఇప్పుడు నువ్వే తీసుకో, నువ్వు దగ్గరనే తీసుకొచ్చి అంటే అడుక్కున్నట్టు అమ్మ అడుక్కున్నట్టు కదా అంటే అడుక్కున్నట్టు అమ్మ అడుక్కున్నట్టు కదా అంటే నేనంటే నువ్వు కూర్చున్నావు వాడికి. నేను అనకపోతే ఇంకెన్ని రోజులన్నా అడుక్కున్నట్టు తీసుకొచ్చి తీసుకో అని మాట్లాడితే ఎట్లా పోతున్నావు చెప్పు. నేను అడిగితే నువ్వు ఇస్తే నాకు పెద్దరికమా? నువ్వు నాకు చిన్న తృప్తి అనిపిస్తుందా?
అనిపించుడు కాదు నేను చెప్పినా లేదా తినమని. నీకేమైందిరా? కట్టుకో ఇప్పటికే పాపని తీసుకోమని అటు పంపిస్తే నేను డిస్టర్బెన్స్ కావద్దు పాపతో. ఏడిపి ఇక్కడ మాట నాకు ఎంత కోపం మీద వచ్చినా మీ అమ్మని కొట్టేంత కోపం మీద ఉన్నది. నేను ఇప్పుడు నువ్వు దగ్గరికి రాకు, నీ చెంప వలుగుతుంది. నువ్వు దగ్గరికి రాకు, నీ చెంప వలుగుతుంది. A few moments later. నేను ఒకటి చెప్తే నువ్వు మంచిగా అర్థం చేసుకో. ఇప్పుడు వీళ్ళు ఇయ్యలేదు, రజత్ అంటే ఆరోగ్యం మంచిగా వాళ్ళ ఇంటికి పోయింది కాబట్టి అక్కడ ఇయ్యలేదు. సార్ ఏం చేస్తాడు ఇప్పుడు? ఆడేమనుకోవాలి, మా వదినాలు వేసారు కదా అమ్మ ఆడ తింటుంది అని చెప్పని ఆడనుకుంటావు. ఇప్పుడు మీరేమనుకున్నారు అంటున్నావు? సాగర్ వాళ్ళు వేసిరు కదా వాళ్ళు ఇద్దరు అని చెప్పని నువ్వు అనుకున్నావు. రజిత అనుకున్నావు నా ఆరోగ్యం మంచిగా కదా వాళ్ళు ఇద్దరు అని చెప్పని అనుకున్నావు. ముగ్గురు అట్నే ఉంటే మరి నీకేమో ఇవ్వాలి? అంటే ఇప్పుడు అడకచ్చుకున్నా అన్నట్టు మనం ఇప్పుడు ఇక నేను గిన్నె పడుకొని ఇప్పుడు కొడుకు నా కొడుకు నువ్వు ఇట్లా అని చెప్పింది నువ్వు నేను బాగుతుంది నన్ను స్విచ్ పెడుతున్నట్టు కొడతా నేను ముందు చెప్తున్నా. నా స్విచ్ నట్టు చూసినావా? నన్ను నేర్పించింది మొత్తం నేర్పించింది. స్విచ్లు పెట్టే గుణమే మాది. ఎందుకు నువ్వు మధ్యలో బతులు పెట్టుడు మళ్ళీ అత్తమ్మ మొత్తం ఇల్లంతా నీదే. నువ్వు తినంగా మిగిలినే మేము తింటాం. అదేనే నిన్న చేసుకుంటే ఇయ్యాల రాకపోతే నిన్న చేసుకున్నాం కదా అని అనుకో, మొన్న చేసుకుంటే మొన్న చేసుకున్నాం కదా అనుకో. వారం రోజులే సగం ముక్క పెట్టుంటే ఇప్పటికి కోపం ఎందుకు అత్తమ్మా? నేను చెప్తే తినమని. ఎందుకు పాడినే పడితే చెప్తున్నా కదా, దానికి ఆన్సర్ చెప్తున్నా కదా. అంటే అడుక్కున్న టైప్ అయితే ఇప్పుడు నువ్వు ఇచ్చిన నేను తినా నాకు అవసరం లేదు. అడుక్కున్నట్టు నాకు అవసరం లేదు. నువ్వే తీసుకోపో ఫస్ట్. అంటే తీసుకపోయి నీ దగ్గరకు వచ్చే నేను నా పిల్లలు అడుక్కొని నీ దగ్గరకు వచ్చి నాకు అవసరం లేదు. అది ఫస్ట్ ఉండాలి. నేను ఎంత బాధపడుతున్నా నేను ఒకటి చెప్తా పట్టు గిన్నె అప్పాలు ఉన్నాగా నాకు నేను చెప్తా పట్టు ఇవే కావచ్చు. అయితే నువ్వు అప్పుడు గాడున్నావు, నేను అప్పుడు అక్కడ ఊరుతున్నా, నువ్వు ఆడున్నావు. ఏం చేసింది చెప్ప నవదినే ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది చూసింది టక్కన పోయి అన్ని అబద్ధాలు అత్తమ్మ. గిన్నె అబద్ధాలు చెప్పకపోతే మా అత్తమ్మ గట్ల నేను అన్నట్టు చేయను. నేను అబద్ధాలు అట్లా చేసేదాన్ని కాను. ఎందుకు అట్లా అబద్ధాలు చెప్పుడు? ఘోరంగా చెప్తుండే అబద్ధాలు అట్లా చేస్తానా? నీకు పెట్టని తింటానా నేను? ఘోరం గురికిందమ్మా, ఘోరం గురికి ఇంత ఊసొక్కరు అన్ని అబద్ధాలు అత్తమ్మ గట్ల ఎప్పుడు కరెక్ట్ కాదు. నేను అట్లా చేయనే అత్తమ్మని అట్లా చేయలేను. అత్తమ్మని అట్లా ఎందుకంటే నీకు పెట్టకుండా తింటానా? అబద్ధం ఆడతాడా? అబద్ధం ఎందుకు గట్ల అబద్ధాలు తిట్టిపియాలని కావచ్చు. తిడితే కళ్ళు చల్లబడతాయేమో అన్న మరి. నేనే కష్టపడి ఇప్పుడు కానీ అది రజ తింటూ వచ్చి ఇప్పుడు నేను అచ్చుడు ఆలస్యలే నన్ను గిన్ని తిట్టబట్టి నన్ను ఇట్లా తినుకుంటానంటే నక్కుకుంటా పోయిందంట. గట్ల చెప్తే కరెక్టేనా అత్తమ్మ? బాధ అనిపిస్తుంది అనుకోలేదా? ఎట్లా పేర్లు పెడుతున్నాను ఇట్లా వెళ్ళినా ఇప్పుడు చేసిండే లేదా అట్లా నన్ను అంటున్నావు. ఇప్పటికే సగం ముక్క పట్టినాయి. ఏడత్తమ్మ వారం రోజులకి ముక్క పడతాయి. వారం రోజులు అయింది, ఇంకా వారం రోజులు అయితే అవి తీసుకపోయి ముళ్ళు ఆడుకుంటే అక్కడ నాకెందుకు అవి నేను అడిగితే నువ్వు తీసుకొచ్చిస్తే నాకెందుకు? నేను చెప్పలేదా నీకు? తీసుకురావాలంటే అత్తమ్మ చెప్పని కొన్ని కవర్లు పెట్టి ఖర్చు ఇస్తారు అంతేనా కాదు? కరెక్ట్ గా అత్తమ్మ మరి మంచిగా కోపం వస్తుంది. మరి గిన్నె తీసుకుంటున్నా నువ్వు నాకు ఇస్తావా గిన్నె? నేను చెప్పింది అర్థమైంది. ఫస్ట్ ఆగు. నువ్వేమన్నావు? నేను అడిగినాక నువ్వు తీసుకొచ్చి ఇస్తే అడుక్కోన్నా నీ దగ్గర అడుక్కున్నట్టు తీసుకోన్నా నేను అన్నావు కదా. అందుకే మా అత్తమ్మకి ఎందుకు బాధ అనిపించింది నీ దగ్గర తీసుకొచ్చుకో. ఇంకా లేవు కాదు, ఉన్నాయి ఇంకున్నాయి అవి. కాదమ్మా నీకు అన్ని ముడితల పలికాయలు మరి అమ్మ ఉడకబెట్టినాయి అవన్నీ పెట్టినా మనం గిట్ట చేస్తుండేదమ్మా. చూసినావా? అవి డాడప్పాలు. ఏ అప్ప డాడప్పాలు అమ్మప్పాలు ఉంటాయి ఇల్లా ఇల్లా పోనీ కానీ డాడప్పలు అప్పలు కాదు కానీ
కాకపోతే ఎన్ని చేసుకుంటే అన్ని పెడతా దగ్గర తీసుకొస్తున్నావు నువ్వు. ఆవు, ఇంకా దొరుకుతాయి ఆవు. డాడప్పాలంటే అల్ల ఉప్పు కరెక్ట్ వేయలేదు. అయితే ఉప్పు సప్ప ఉంటే డాడీ తిన్నాడు. చక్కెరేసిరా ఉప్పు వేసి కలిసి డాడీకి సపరేట్ వేస్తున్నాడు. ఇప్పుడు చక్కెరేసిన పోనీ కానీ గవ్వన్నీ ఎందుకు కానీ అత్తమ్మ నువ్వు గట్ల ఎందుకు ఇప్పుడు అవురా అది ఎన్ని చేసుకుంటే అన్ని అప్పలు మనకు ఇస్తారు, మనం తీసుకుంటామని ఎట్లా అనుకుంటాం రా. గవ్వని కాదు చేసుకున్నప్పుడు నాకు ఇత్త అయిపోవు, నాకు ఎన్ని చేసుకుంటే నాకేం అవుతున్నాం. వాళ్ళు 100 చేసుకొని 200 చేసుకొని నాకేం అవుతున్నారు రా, తిన్నాన్ని చేసుకుంటారు. దానికి నేను ఏమంటలేను, చేసుకొని నాకెందుకు ఇయ్యలే అని అంటున్నా అంతే. ఇయ్యాలి, ఖచ్చితంగా ఇయ్యాలి. అది అట్లా అంటే మళ్ళీ పల్లికాయ కూడా మళ్ళీ ముత్తిల పల్లికాయలే మళ్ళీ ఉడకబెట్టుకొని ఉంచుకున్నారు. ఉంచుకున్నారు, భలే ఉన్నారు పో, భలే ఉన్నారు పో. అది చూసి కొట్టబోతున్నారు బాగా అంటున్నా అంటే తీసుకోరు ఇక మళ్ళా. నీకు ఇంత కుట్టుంటుందని అనుకోలే. ఇంటికి పెద్ద కోడలు అవి ఉండి నీ అంగలో నువ్వు తిన్నావు, అది ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఇస్తుందని అది అనుకుంటుంది. మధ్యలో నేను నిలబడిపోయినా. ఇక మీరే చేసుకొని మీరే తినుర్రి, మీరే ఉండుర్రి, నాకేం అవసరం లేదు. పోయి నా కోసం నాకు ఇచ్చినవా తిన అంటే నేను ఎగబడి తింటానా? నాకు ఎందుకు ఇయ్యలేవు? నా పాలు నాకు ఇస్తావా ఇయ్యవా? నీ తాతమ్మ లెక్క కనవల్లేనా? మంచిగా మొగడు సొమ్ము తింటారు, మీరు తింటే అయిపోయా నాకు అద్దా కాదు. ఇప్పుడు ఏం తెస్తుంది చెప్పన్నా, ఇప్పుడు ఏం చెప్పన్నా, ఇగో ఏడ్చినట్టు ఏడ్చి అన్న వచ్చిన తర్వాత చూసినావు అన్న నిన్ను ఇట్టింది అంటది. లేదో మాటలు పెట్టుడు కరెక్ట్ కాదమ్మా. నేను ఆయనతో చెప్పి మళ్ళీ కాదు, నేను మాట్లాడుకుంటే నీకేం పట్టిరా? అన్నిట్లో దూరుతుండో ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చింది. ఇవన్నీ నేను దాచుకున్నాను, నీకు తెలియకుండా చేసుకున్నాను. అన్ని దాచుకోలే దాచుకున్నా మూలకి పెట్టుకున్నారా అన్న, నేను దాచుకున్నా మూలకి పెట్టుకున్నారా అన్న. చెట్టు ఈ పలికే పట్టుకొస్తుండో ఇది పట్టుకొస్తుండో అట్లా తీసుకొచ్చుకున్నాను. నువ్వెందుకు ఎడుతు? నేను ఏడవాలి కాదు, నీకు ఇయ్యనంటే నీకు బాధ అనిపించాలని నీకు ఇస్తానని అనుకుంటే ఎప్పుడు 8 రోజులు అయినాకనా 10 రోజులు అయినాకనా ఆడ తింటున్నావు కదా అని అనుకున్నాను. ఆడ తింటున్నా తినేది నీకేమేరక? నువ్వు చూస్తున్నావా? ఏంటిది నువ్వు ఇట్లా అంటున్నావు? అమ్మ ఎడుతుందని అన్నావా? మరి మరి నాన్నమ్మకి ఇచ్చిన అన్నావా? ఎందుకు అంటున్నావా? అంటే అట్లా కాదు. ఇగో అమ్మా నాన్నమ్మ తప్పకుండా అంతే కదా, అమ్మమ్మకి ఇద్దాం మనం అంతేనా, అమ్మమ్మకి ఇద్దాం మనం అంతేనా. ఆయన ఏమంటున్నా అమ్మమ్మకి ఇచ్చేదానికి పోంతి. అమ్మ అమ్మా ఇగో నీకు పెట్టరు చేరీలు ఎగురులు. సరే సరే నువ్వు ఇచ్చేదాని నాకు చెప్తూ, నువ్వు తినదాని తింటున్నాను మాకెందుకు ఇప్పుడు అంటే ఒకటి తిని తృప్తి. అయ్యో తింటున్నా ఫ్రెండ్ చేసింది కాదు, సూపర్ చేసింది, అందుకే ఇచ్చింది. మా కోడలా ఉంటేదేం కాదు, మంచిదే. నీ ఇల్లే నీది, గారెలే నీ, సకినాలే నీ, వచ్చినప్పుడల్లా తినుకుంటావు. మాత్రం ఏమని అన్నది కానీ నా చేతికి ఇయ్యలేదు ఎందుకు అని కయ్యం పెట్టుకోవడానికి వచ్చిన. అది నీకు కనబడదు. అమ్మనే మస్తు అమ్మనే కాలం ఒకటి గమనించా, అల్లి కలంటే పిచ్చిష్టం. చెప్పి ఇంట్లో పోయేసరికి పల్లికే దొరికి ఏదో సందులో సందు ఉంటుంది. అట్లాని కాదు, ఎందుకంటే మంచి అబద్ధం ఆడద్దు. మా వదిన మంచిదే, అన్న మంచోడే, కానీ వాళ్ళ మనసులో ఏం లేదు. కానీ ఎట్లా అమ్మ అప్పలు ఎక్కువ తినదని అందరికీ తెలుసు, ఎందుకంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అవుతుంది కదా. అట్లా ఇక సాగర్ వాళ్ళు వేసిరు కదా, ఎట్లా అక్కన తింటుంది ఎందుకు ఇటు వచ్చినప్పుడు తాపకొని అయిపోయి అన్నట్టుగా ఆలోచించింది. దాని మీద ఒక ప్రాంక్ ఏదో చేసిన. ఆల్రెడీ ఇప్పుడు రచిత మీద వేసి వచ్చిన, ఇప్పుడు ఇక్కడ రెడీ చేసినాం. అక్కడ కూడా ఎప్పుడో ఒకటి మీకు అందియాలి కదా. అందియకపోతే అయ్యో ఈడియాలు ఇంకా రాకపోయా, ఇంకా పెట్టకపోయారు అనుకుంటారు. మీ గురించి ఏదన్నా ఒకటి ఆలోచించి ఇగో ఇట్లా పెడుతున్నాం. మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే ఫస్ట్ ఇట్లా మళ్ళీ వాళ్ళ ఇంట్లో తీసుకుపోయాక దాచుకుంటారు అంటున్నారు. మా ఇంట్లో పెట్టమా మరి.